బాగుండాలమ్మా మా అత్తగారైనా నన్ను ఏమన్నద్దమ్మా కూర మంచిగా లేకున్నా. బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా. 10 మంది అంటే ఓబుల 10 మంది అంటే ఓబుల వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలి. నీ దండం పెడతాను ఇజ్జత్ కాపాడు వీడియోలో. నీ దండం పెడతాను ఇజ్జత్ కాపాడు వీడియోలో. గంజు కాలింది. డోంట్ డు కామెడీ, కంటిన్యూ వర్క్. గంజు కాలింది. డోంట్ డు కామెడీ, కంటిన్యూ వర్క్. ఎల్లిగడ్డ మిరపకాయలు అంటే తలకాయలను గోలి చేద్దాం అది కానీ వెళ్ళిపోయి గట్లనే అసలు అయ్యో ఆడుగంటింది. అయ్యో ఆడుగంటింది. ఎదవ బావాడు చెప్తే వించావుడు రాసి పెట్టి. అయితే మొదగా ఏంటంటే ఉల్లిగడ్డ అక్కు నవ్వ తీసిరు చూపిస్తాను. సోకుల పడ్డ కానీ కూర ఎట్టుకుంటారు. కుడక, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ ఇవన్నీ నేనే దంచన్నట. అంటే నేర్చుకున్న దానివి అన్ని నీకు నువ్వు చేసుకుంటేనే అత్తది. మళ్ళీ మేము సగం చేసి నువ్వు సగం చేస్తే రాదన్నది. వీటిని మొత్తం దంచాలి, నేను ఏడవాలి. చూడు రే దంచుతా. కూర మరి అటే పోతుందో ఇటే అత్తదో కానీ తెలియదు. చెయ్యను అనుకుంటున్నావు, చెయ్యలేను అనుకుంటున్నావు. జాను మడేల్ చేస్తది కానీ పొద్దుగాల ఉరుకుడేనా యాక్టింగ్ చేస్తాను. పాట పాడుతుందట. ఏమి కట్టమొచ్చనే బిడ్డ నిన్ను ఇవ్వలేమన్నారే నా బిడ్డ. లగ్గం కాక ముందు బిడ్డ గిన్ని కష్టాలుంటాయి అనుకోలే నా బిడ్డ. చేద్దామనుకున్న చెయ్యరాదు, చేసిన పనిని మెచ్చరాదు. మెచ్చిన బువ్వ తింటారంటే తిన్న బువ్వని కక్కుతారు. ఏం పాడినరా రాధిక. మొదలు ఈ రోడ్లా ఫస్ట్ వేసి దంచితే ఫస్ట్ కన్నీళ్ళు వస్తుంది. ఫస్ట్ కుడక దంచి తర్వాత ఎల్లిగడ్డ దంచి. కన్నీళ్ళు అనేవి చాలా విలువైనవి. అనవసరమైన వాటికి నేను ఈ కన్నీళ్లను వృధా చెయ్య. నేను మాటలు తగ్గించి పని చేస్తే బెస్ట్ అని మీరు అనుకుంటారు కదా. సరే చెప్తాను. యాలక్కాయ లవంగాలు ఇది ఇలా అలా చిన్నకు చెప్తుంది. వేషన్ చూడు రేట్ల. ఇప్పుడు నేను ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. ఇన్ని రోజులు చూసిన జాను వేరు, ఇప్పుడు మీరు కాదు జాను మడేలు. ఎన్ని రోజులు జాను మడేలు, ఇప్పుడు తర్వాత మనం ఎల్లిపాయలు దంచుకున్నాం. తలకాయ బొక్కలకి కుడక పొడి అనేది మంచి టేస్ట్ నిస్తుంది, రుచినిస్తుంది. మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ కుడక పొడి దవడకు తాకినప్పుడల్లా. అసలు ముచ్చట ఏంటంటే మా చెల్లె తలకాయ బొక్కల కూర తినది. ఫస్ట్ ఇలా అదే రుచి చూడాలి. వీడియోలో కూడా చూపెడతాను నేను. ఇలా పక్క అయ్యో కింద పోతుంది. అత్తగారింటికి వెళ్ళాక మా అత్త నన్ను ఎట్లా దంచుతో నేను ఈ కుడకను అట్లా దంచుతా. బాగుండాలమ్మా మా అత్తగారైనా నన్ను ఏమన్నద్దమ్మా. ఎత్తున్నాం అందరు రారి. జోక్ చేయాలి, జోక్ చేసే టైంలో జోక్ చేయాలి. అడ్డమయ్యే టైంలో జోక్ చేస్తా. అత్తగారు నవ్వుతుర్రా. ఇంకా నూరు మరి గింతంతనే ఉంది కుడక ముక్కలు అడిగిచ్చి. ఆ గండి ఇంకో పక్క ఉంది. అయ్యా నేను ఇక్కడ నుండి మన అవ్వబాబు ఛానల్లో ప్రతి డైలీ ఒక ఫుడ్ వీడియో చేస్తా. అది నా సొంతంగా నేను చేస్తా. అంటే ఇప్పుడు సలహాలు తీసుకుంటా, నేర్చుకొని ఇంకా వెరైటీ అంటే ఫస్ట్ ఏమో మన వంటలు నేర్చుకుంటా, తర్వాత కొత్త కొత్త వంటలు నేర్చుకొని చేస్తా. ఇంకో ముచ్చట ఏంటంటే ఈ వంటలు చేసి అవ్వకుని బాపుకి పెడతా. ఎందుకంటే వీళ్ళు మెచ్చుతూనే రేపు మా అత్త మా మామ మెచ్చాలి. ప్రయోగం ఆలవినే చేస్తుంది అన్నట్టు. ఫస్ట్ వీళ్ళ దగ్గర టేస్ట్ చేపించి అక్కడ మార్కులు కొట్టేయాలి మా అత్తగారింటి కాడ. నిగిలి నిగిలి అయ్యో అట్టుగా పోతాను ఇలా తీసి. మంచిగా అత్తున్నావు చెల్లె. మనకు మొదలు కావాల్సిన పదార్థాలు కారపొడి, ఉప్పు.
పసుపు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. నేను తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. చూడురులా అంటే చిన్న చేతులతోనే చిట్ట చిట్ట పోయి తీసుకొస్తా వెళ్ళి ఇలా పెట్టుకుంటా. అన్ని నిదానమే ప్రధానం. ఆవేశంతో చేసే పని ఏదైనా సరే అది ఆటంకులు మొదలైతే నిదానంగా చెయ్యి. ఏమైనా అంటుకోదంటే కదా నువ్వే మంచిదని. పొయ్యి అంటుకుంటూ కూడా కొందరి చేతులతో అంటుకుంటుందట, కొందరి చేతులతో అంటుకోదా. బావనైతే పొయ్యి అంటు పెట్టాడు. మన అంటు పెడితే కూడా చెప్పని అంటుకుంటుంది. ఇలా ఏం వేయకుండా కూడా అంటు పెట్టి అంటుకుంటుంది చేతులతో. మరి అదే నువ్వు అవ్వ తీసుకొస్తుంది, నాకు యాస్ట్ వస్తుంది. అందుకు మట్టి పెట్టుకురా, మట్టి పెట్టుకురా, గట్టు కూర్చోవాలి మరి. అందుకు మట్టి పెట్టుకురా. ఇగో ఇగో తలకాయ బొక్కలు ఇవి ఎక్కడి అంటే కొయ్యవేనా కాడి చీమలు ఉన్నాయి, ఎర్రే ఉన్నాయి, కర్రే కర్ర జీమలు. మా తలకాయ బొక్కలు చూడుర్రి. ఇప్పుడు ఓకే ఇక నువ్వు అటే ఉండు, ఇప్పటి తీర ఉండుగా. అంటే ఐటమ్స్ కనబడతలేవు, కనిపించాలి కొద్దిగా వెనుక. రెడీయా? నేను తీస్తున్నా వీడియో. ఇగో గంజుకు మట్టి పెట్టుకొచ్చిన. మైసమ్మ తల్లి, సమ్మక్క తల్లి, పోషమ్మ తల్లి, కాలభైరవ, వేములడ రాజన్న కొండ ఆ దేవుళ్ళని వాళ్ళు అన్ని దేవుళ్ళల్లా నేను వండేది మంచిగా అందరు కడుపు నిండా ఇలా పొద్దుకి మంచిగా తిని మెచ్చుకొని నిద్ర మంచిగా పోవాల తల్లి. మైసమ్మ తల్లి ఇప్పుడే వస్తానే. నాకు దాదాపుగా హెల్త్ బాగాలేనప్పుడు పొగ పడది. నేను అగ్గి కడ దగ్గర ఉండదు, బ్రీతింగ్ ప్రాబ్లం అయి ఈజీగా వస్తుంది. ఇక తలకాయ బొక్కలు రెడీ. ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, కుడకపొడి, ఆలక్కాయ, లవంగాలు ఇవన్నీ పక్కకెట్టుకున్నా. ఇప్పుడు నూనె గంజు కాలింది. డోంట్ టు కామెడీ, కంటిన్యూ వర్క్. ఇప్పుడు నూనె ఎంత తీసుకోవాలి? గ్లాస్ అన్నారు, గ్లాసుడు పోయి. అవ్వా తలకాయ బొక్కలకు నూనె ఎంత తీసుకుంటే మంచిగా ఉంటాయి? ఇప్పుడు గిలాసడ తీసుకుంటారు నూనె. కనిపిస్తుందా కంచుడు గంజు? కాగిందా గంజు? కాగింది. ఇంక కొంచెం పోయి. నేను వాస్తవానికి మటన్ తిన. ఇంక కొంచెం చాలు, బాగా అయింది. నూనె వస్తుంది. అంటే గంజు మాడలే, గంజు మాడలేదట, అంటే కాగలే. అట్లా 2-3 మిరపకాయలు అంటాను. కాకముందు నీళ్ళ పాదన ఉండంగా నూనె పోసినావు. ఇది ఇంకేంది ఎల్లిగడ్డ ఉన్న మిరపకాయలు అంటే తలకాయలను గోలిద్దాం అందుకని నేను కెమెరా వేసుడేమో కానీ వెళ్ళిపోయి గట్లనే వేసుడు. అయ్యి ఆకు, అవి కొంచెం గోలద్దా. ఆలకాయలు వంగలే, మిరపకాయలు అట్లా ఒక తమ్నేలు కొట్టే మాడిపోతాను. అయ్యో ఆడుగంటింది. ఇప్పుడు తీయక్క తమ్నేలు కొట్టు, ఫ్లాష్ పెట్టు. తలకాయ మొక్కలు అయితే కూడా అంటాను. అంత మాడిపోయింది తాలుపు. నువ్వు లోపలికి తీయవా మాడిపోయిన తాలుపు? ఏనే ఉందమ్మా పసుపు? అవద్దా ఇక కలుపుద్దా? ఇక్కడ గుటగుట్ట అంటున్నాయట. కలపన్నా? కూర అయింది. మరి మసిపప్పులు అయిందా? అయ్యో పక్కే ఉంది. అబ్బా మాడి మసిపప్పులు అయింది. మాడితేనే రుచి ఉంటది. మళ్ళీ రుచి ఉంటుంది. ఏనా అది తినదు కాబట్టి తలకాయ బొక్కల మీద ప్రయోగం చేసింది. కారపొడి ఎలా ఇద్దే నాకు రాదా?
అన్ని మంచిగానే చేస్తుంది కానీ కొంచెం పని గిన్నెలు అంత పోయాలా వదలము కొంచెం అది గోలాలి, ముక్క గోలాలి. మూత కాసేపటి దాకా ఇంట్లో ఫస్ట్ ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ అన్ని వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఈ బొక్కలు వేసుకొని కారపొడి వేసుకొని మొత్తం మిక్సీ వేసుకొని కొన్ని వాటర్ ఉడికేదాకా ఉంచుకోవాలి లైట్ గా. తర్వాత మళ్ళీ ఎసరు పోసుకోవాలి. బాగా పడతాయి తలకాయ బొక్కలకి వేసారు. అవి ముదిరినాయో బాపు మరి లాతయో ముదిరినాయో తెలియదు. చీమన ఏం పూరు కాదు కాంటి అన్న పోగా నీ దండం పెడతాను ఇజ్జత్ కాపాడు వీడియోలో. చీకటి అయింది. మన కూర ఏడాక వచ్చిందో ఏమో చూడాలి పోయి. ఎక్కడోళ్ళు అక్కడ ఎటోళ్ళు అటు వేయరు. చీకటి బాగా అయింది. ఈ గుడిసెలా మన కూర అవుతుంది. కూర అక్కడ మంట వేయింది. ఆ మంట పెట్టాలి. మళ్ళీ తలకాయ బొక్కలు ఉడికేసరికి బాగా సేపు అవుతుంది వల్ల. కాకపోతే తలకాయ బొక్కలు ఇది చికెన్ కంటే ఈ మటన్ మంచిది అంటారు పేయికి. మళ్ళీ తలకాయ బొక్కలు అనేది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే పిల్ల తల్లులు కానీ తింటే మంచిదని అంటాడు బాపు. ఊకే లచ్చవును లిఖితే అక్క కడుపులు ఉన్నప్పుడు ఎక్కువ ఇవే తినిపిస్తుండే. మంచిదట తింటే. మాకు ఎప్పుడు అత్తనే ఉంటుంది. మేము ఎప్పుడు కోసుడు నరకుడే కదా గందుకనే ఎప్పుడు తింటే. ఏడుకి వచ్చిందో అమ్మా చీకటి అయింది. ఈ తలకాయ బొక్కలు కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది. కాలుతాను అవుతుంది. ఇంకొడకలేదు. గుడిసె ఇక్కడ మంచాలు మస్తు అనిపిస్తుంది. బయట పడుకుంటే చల్లగా మంచిగా వస్తుంది. ఎందుకంటే మాకు చుట్టూ పొలాలు ఉన్నాయి కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఈదర వస్తుంది కదా చల్ల చల్లగా అనిపిస్తుంది. అవన్నైతే తింటాంది. చూద్దాం ఎట్లుందో తినే. అబ్బా మస్తుందిరా, నిజంగా మంచిగా ఉందా? నిజంగానే టేస్ట్ మంచి వస్తుందా? కొంచెం మాడవాసన వస్తుంది కానీ కమ్మ మాడింది కదారా, పొయ్యినే కదా. ఓకేనా? ఎందుకంటే నేను తినా కదా తలకాయ బొక్కలు, అందుకని. మస్తుంది. పర్లేదా? మంచిగా చేసిన. సూపర్ అండి.